ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా భారత ప్రభుత్వం సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించే అవకాశం కూడా లేదు. ఇకపై సింధు నదీ జలాలను పాకిస్తాన్కు చేరకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనికి స్వల్పకాలిక, మధ్యంతర, దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా ఉపయోగించడం కూడా జరిగింది. ఇప్పటివరకు ఏదైతే 1960 సంవత్సరంలో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం నుంచి వైదొలగడం ద్వారా సింధు నదీ జలాల్లో గరిష్టమైన వాటాను భారతదేశం వాడుకునే అవకాశం అనేది కూడా ఏర్పడింది. దీనిపైన నీటిపారుదల ప్రాజెక్టు లాంటి కూడా నిర్మించడంతో పాటుగా హైడ్రల్ పవర్ ప్రాజెక్టు లాంటి కూడా నిర్మిస్తూ ఇటు నీటిని కూడా మళ్లింపజేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక కొత్తగా ప్రాజెక్టులను కూడా నిర్మించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్కు నీటి ఇబ్బందులంటూ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సింధు నదీ జలాలపై ఆధారపడి ఉన్న పంజాబ్, సింధు ప్రావిన్సులు దీనివల్ల ఎడార్లుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని చెప్పేసి పాకిస్తాన్ జలవనరుల శాఖ నుంచి భారతదేశ జలవనరుల మంత్రిత్వ శాఖకు ఒక లేఖ అనేది కూడా అందినట్లుగా కూడా సమాచారం. సో అయితే పాకిస్తాన్ పూర్తిగా టెర్రరిజాన్ని రూపుమాపేంత వరకు ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపైన ఎటువంటి చర్చలు కూడా జరగవు అని చెప్పేసి స్పష్టం చేశారు. ఎందుకంటే ఇది 1960లో కుదిరిన ఒప్పందం కాబట్టి అప్పటికి ఇప్పటికీ భౌగోళికంగా చాలా మార్పులు వచ్చాయి కాబట్టి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించే అవకాశం లేదని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఏప్రిల్ 22లో పహల్గాంలో దాడి చేసి అమాయకులైన 26 మంది టూరిస్టులను చంపివేసిన సందర్భంగా భారతదేశం ఈ కఠిన నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ సింధు నదీ జలాలకు సంబంధించి కనుక చూసినట్లయితే సింధు నదిని పశ్చిమ, తూర్పు నదులుగా కూడా విభజించడం జరుగుతుంది. సో ఇందులో దాదాపు 30% మాత్రమే భారతదేశం ఉపయోగించుకుంటుంటే 70%ను పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. కానీ ఇక మీద ఇటు జల విద్యుత్ శక్తి కోసం దాంతోపాటుగా ఈ సింధు నదీ జలాలను కనుక మళ్లించినట్లయితే గుజరాత్లోని భుజ్ వరకు, అదేవిధంగా ఢిల్లీ, హర్యానా, ఇలా రాజస్థాన్ చాలా రాష్ట్రాలకు కూడా నీటిని సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాకిస్తాన్ అనేది ఎడారిగా మారుతుంది కాబట్టి ఇది పాకిస్తాన్కు చాలా ఇబ్బందికరమైన అంశంగా కూడా చెప్పొచ్చు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ శిరీష్.